ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంట్రాడే ట్రేడింగ్కి స్వింగ్ ట్రేడింగ్కి సంబంధించి ముఖ్యమైన కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడే స్కిప్ చేయకండి. అలాగైతేనే వీడియో చూడండి, లేదంటే ముందే స్కిప్ చేసేయండి. అలా లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్తాను చూడండి. మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ఏదైనా ఒక ట్రేడ్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఒక 100 క్వాంటిటీస్తో ట్రేడ్ తీసుకున్నారనుకోండి, అది ఒకవేళ సక్సెస్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఏం చేస్తారంటే 200 క్వాంటిటీస్ లేదంటే ఒక 300 క్వాంటిటీస్ అలా పెంచుకుంటూ పోతారు. ఒక్కొక్క ట్రేడ్కి అలా పెంచుకుంటూ పోతారు. అలాగే ఎప్పుడు చేయకూడదు. ఫస్ట్ ఒక 100 క్వాంటిటీస్తో తీసుకున్నప్పుడు ట్రేడ్ సక్సెస్ అయింది అనుకోండి, నెక్స్ట్ ట్రేడ్ మీరు ఏం చేయాలంటే ఒక 50 క్వాంటిటీస్తో చేయాలన్నమాట. అలా తగ్గించుకుంటూ చేయాలి తప్పితే ఒక దాంట్లో మనకు వర్కౌట్ అయిందని చెప్పేసి నెక్స్ట్ ట్రేడ్లో మళ్ళీ డబుల్ చేసేయకూడదు క్వాంటిటీ అనేది. అలా చేసుకుంటూ పోయారనుకోండి, ఫస్ట్ ప్రాఫిట్లో ఉన్నది ఏమవుతుందంటే 2-3 ట్రేడ్లు చేసేసరికి వచ్చిన ప్రాఫిట్ కాస్త మళ్ళీ మైనస్లోకి వెళ్ళిపోద్ది. మీకు ఎంత అయితే వచ్చిందో ప్రాఫిట్ అంత మళ్ళీ లాస్ అనేది అయిపోద్ది అనమాట. అలాగే ఎప్పుడు చేయకూడదు. ఫస్ట్ ట్రేడ్ సక్సెస్ అయిందా, నెక్స్ట్ ట్రేడ్లో మనకి రిస్క్ అనేది తగ్గించుకోవాలి, క్వాంటిటీ అనేది తగ్గించుకోవాలి. ఒక ఫస్ట్ 100తో చేసామనుకోండి, సక్సెస్ అయింది అనుకోండి, నెక్స్ట్ ట్రేడ్ అనేది 50 క్వాంటిటీతో చేయాలి. అలా చేయాలి. కానీ రోజుకి 1 లేదంటే 2 ట్రేడ్లు చేయాలి. చాలామంది ఏంటనుకుంటారంటే ట్రేడింగ్ అనేది ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తే బాగుంటుంది, ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు. అసలు మార్కెట్ స్ట్రక్చర్ అర్థం చేసుకోరు ఎవరో కూడా. ఎప్పుడు కూడా మార్కెట్ పైకి కిందకి ఇప్పుడు సైడ్ వేస్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలాసార్లు ఏమవుతుందంటే మార్కెట్ ఓపెన్ అయినంత మనం ఎంట్రీ తీసుకుంటే ఒకసారి ఫస్ట్ 1 అవర్లోనే మనకి టార్గెట్ అనేది రీచ్ అయిపోతుంది, మనకి ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ 1 అవర్లోనే మన టార్గెట్ అనేది వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే ఇంకా చాలా టైం ఉంది కదా, ఇంకొక ట్రేడ్ వేసేద్దాము, సో బోల్ టైం ఉంది కదా, వర్కౌట్ అయిపోద్ది అనుకుంటారు. అలాగే ఎప్పుడు అవ్వదు. చాలాసార్లు మీరు గమనించే ఉంటారు. ఫస్ట్ ట్రేడ్ సక్సెస్ అయిపోయిన తర్వాత ప్రాఫిట్లో ఉన్న తర్వాత రెండో ట్రేడ్ అంత తీసుకున్నట్లయితే అది ఏమవుతుందంటే కొంచెం పెరిగి అక్కడి నుంచి సైడ్ వేస్లో ఉండిపోద్ది. అది ఎలాగా మధ్యాహ్నం 11, 12, 1 గంట వరకు అలా సైడ్ వేస్లో ఉండిపోద్ది. తర్వాత 1:30 అలా ఆ టైం వరకు అలాగే ఉండి తర్వాత 1:32 ఆ టైంలో ఏమవుతుందంటే ఒకవేళ మార్కెట్ పాజిటివ్గా ఉంటే పర్వాలేదు, మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళిపోయి మనకి మళ్ళీ రెండోది కూడా ప్రాఫిట్ అనేది ఇస్తుంది. అలాగైతే మంచిదే. కానీ చాలాసార్లు ఏమవుద్దంటే అలాగా సైడ్ వేస్లో ఉండి ఒకసారి 2 తర్వాత రివర్స్ అయిపోద్ది అనమాట. మనకు వచ్చిన ప్రాఫిట్ ఆ సెకండ్ ట్రేడ్లో పోద్ది. చాలామందికి ఇలాగే జరిగి ఉంటుంది. ఒకసారి మీకు గుర్తెచ్చుకోండి, ఇలాగే ఎక్కువ జరుగుతుంది. అందుకే ఒక దాంట్లో ప్రాఫిట్లో ఉండే రెండో ట్రేడ్ ఎప్పుడు చేయకూడదు. ఒకవేళ చేయాలనుకున్నట్లయితే ఫస్ట్ 11 లోపు ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత సెకండ్ ట్రేడ్ ఎప్పుడు తీసుకుంటారు తెలుసా, మళ్ళీ 2 గంటల తర్వాత తీసుకోవాలి ట్రేడ్ అనేది. అంతేగాని మళ్ళీ 11 తర్వాత 10:30 తర్వాత రెండో ట్రేడ్ ఎప్పుడు తీసుకోకూడదు. అదే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనుకోండి, మీ ఇష్టమే, ఏ టైం అప్పుడైనా తీసుకోవచ్చు. ఎందుకంటే అది స్కాల్పింగ్ టైప్ కాబట్టి ఎక్కువ 2 మినిట్స్ 5 మినిట్స్ అలా ఉంటారు కాబట్టి స్కాల్పింగ్ అయితే పర్లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎన్నిసార్లు చేసుకోవచ్చు. మీకు స్టాక్స్లో స్కాల్పింగ్ చేయడానికి అవ్వదు. ఈ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీటిలో అయితే స్కాల్పింగ్ చేయొచ్చు, కానీ స్టాక్స్లో స్కాల్పింగ్ చేయడానికి అయితే అవ్వదు. కాబట్టి మీరు చాలాసార్లు ఏమవుతుందంటే అదే మీరేం చేయాలంటే ఫస్ట్ ట్రేడ్ తీసుకున్న తర్వాత సక్సెస్ అయింది అనుకోండి, ఒకవేళ రెండో ట్రేడ్ వేయాలనుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే 1 గంట వరకు చూడండి. 1 గంట వరకు చూసిన తర్వాత అది పెరగకుండా అలాగే ఉందనుకోండి, సైడ్ వేస్లో ఉండిపోయినా సరే మీరు ఏం చేస్తారంటే ఎగ్జిట్ అయిపోండి. అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, నాకు చాలాసార్లు ఇలాగే జరిగింది, దాన్ని బట్టి చెప్తున్నాను. మీరు వేతల సంగతి నాకు తెలియదు. మీరు ఏం చేస్తారంటే 1 గంట వరకు ఉన్న ప్రాఫిట్ అవును లాస్ అని ఎగ్జిట్ అయిపోయింది. ఒక దాంట్లో ప్రాఫిట్ ఉందనుకోండి, రెండో దాంట్లో మీకు ప్రాఫిట్ లాస్ లేదనుకోండి, ఎగ్జిట్ అయిపోయింది. ఒక చిన్న ప్రాఫిట్ ఉన్నా సరే ఎగ్జిట్ అయిపోయింది. మళ్ళీ 2 వరకు వెయిట్ చేయండి. 2 తర్వాత మళ్ళీ ఎంట్రీ తీసుకోండి. ఒకవేళ చేయాలనుకుంటే నా సలహా ఏంటంటే రోజుకి ఒకటే చేయాలి, ప్రాఫిట్ అవని లాస్ అవని. ఎక్కువ చేయడం వల్ల ఉపయోగం ఏముండదు. ఎక్కువ చేయడం వల్ల ఏంటంటే ఈ బ్రోకర్లు పెంచడానికి తప్పితే ఏముండదు. బ్రోకర్లోనే ఇంకెవరికి ఉపయోగపడుతుందో మీకు తెలుసు కదా. పాపం కొత్త వాళ్ళకైతే తెలియదు, పాత వాళ్ళకి తెలుసు. మనం ట్రేడింగ్ చేసిన ఛార్జెస్ అన్నీ కూడా ఎవరెవరికి ఎలా తింటారో తెలుసు కదా, చెప్పవసరం లేదు. ఇదో మనం అనుకుంటాం చాలామంది ఏదో మాట ట్రేడ్లు చేస్తుంటే డబ్బులు వచ్చేస్తున్నాయి అనుకుంటారు, కానీ ఈ చాప కింద నీరులాగా డబ్బులు మన బ్రోకర్ ఛార్జెస్ అనేవి ఎంత పడతాయని ఎవరు గమనించరు అనమాట. ట్యాక్స్లు అనేసి బ్రోకర్ ఛార్జెస్ అనేసి చాలా పడుతుంటాయి, అవన్నీ చూడరు. ఏదో వచ్చింది కొనేసాం అమ్మేసాం అంతే. మీరు ఎప్పుడు కూడా ట్రేడింగ్ చేసేటప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి ఒకటి పెట్టుకోండి అకౌంట్, ఇన్వెస్ట్మెంట్కి ఒకటి పెట్టుకోండి. ఈ ఇంట్రాడే ట్రేడింగ్ అకౌంట్ ఒకటి పెట్టుకోండి. అదేంటంటే మీకు తక్కువ బ్రోకరేజ్ ఛార్జెస్ ఏదంటో చూసుకోండి. ఏ ట్రేడింగ్ అకౌంట్ అయితే బాగుంటుందో తక్కువ ఛార్జెస్ అది సెలెక్ట్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్కి ఒకటి పెట్టుకోండి. రెండు ఒకే దాంట్లో చేయకండి ఎప్పుడు కూడా. ట్రేడింగ్ అకౌంట్, ఇన్వెస్ట్మెంట్కి రెండు ఒకటే పెట్టకండి. ఏది తక్కువ ఛార్జెస్ తీసుకుంటే కొన్ని ఉన్నాయంట, ఏమైనా విన్నాను, 0 బ్రోకరేజ్ అట, చూసుకోండి. అలాంటివి ఏమైనా ఉంటే ట్రేడింగ్కి అది వాడండి. ఎందుకంటే మనకి బ్రోకరేజ్ ఛార్జెస్ తగ్గుతాయి కాబట్టి
ఎప్పుడు మీకు ఏది అవకాశం ఉంటే ఎంత తక్కువలో దొరికితే మీకు అంత మంచిది. బ్రోకరేజ్ ఛార్జెస్ ఉన్నవి అది చేసుకోండి. అలాగనే చాలా ఉంటాయి చూసుకోవాల్సినవి. చూసుకోండి వీలైనంత వరకు బ్రోకర్ ఛార్జెస్ ఏ తక్కువ ఉంటాయో ట్రేడింగ్కి అది పెట్టుకోండి. ఇన్వెస్ట్మెంట్కి మాత్రం వేరే అకౌంట్ పెట్టుకోండి. రెండు మాత్రం కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ రెండు ఒక దాంట్లో చేస్తే మీకు కొంచెం తేడా వస్తుంది. ఇప్పుడు 2 పెట్టుకోవాలి. ట్రేడింగ్ ఒకటి, ఇన్వెస్ట్మెంట్ ఒకటి. ఇన్వెస్ట్మెంట్లో 90% ప్రాఫిట్ ఉండాలి. అది మీ క్యాపిటల్ అనేది ఇన్వెస్ట్మెంట్లో 90% ఉండాలి. ట్రేడింగ్కి మాత్రం 10% వాడాలి. అంటే ₹1,00,000 ఉందనుకోండి, 90,000 ఇన్వెస్ట్మెంట్ చేసేయాలి. లాంగ్ టర్మ్కో లేదంటే స్వింగ్ ట్రేడింగ్ కోసం ఏదో పెట్టేయాలి. ఓన్లీ ఇంట్రాడే చేసేటప్పుడు మాత్రం ఆ ₹1,00,000 10,000 తీసే మాత్రం చేయాలి. 10,000 లేదంటే 20,000, అంతకంటే ఎక్కువ మాత్రం వాడకూడదు. అలా చేయాలి. తర్వాత రెండోది ఏంటంటే స్టాప్ లాస్, రిస్క్ మేనేజ్మెంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. స్టాప్ లాస్ అనేది కామన్ కాబట్టి అది అనుకుంటారు. స్టాప్ లాస్ కంపల్సరీ పెట్టాలి. ఇది మనకి ఎంత ఒక ₹1,00,000 ఉందనుకోండి, అందులో మనం రోజుకి ఒక 1% కంటే ఎక్కువ పోగొట్టుకోకూడదు. అంటే ₹1,00,000 మనం పెట్టి ట్రేడింగ్ చేసినట్లయితే ఒక ₹1,000 పోయిందనుకోండి, ఇంకా ఆ రోజు ట్రేడ్ చేయకూడదు. మీ క్యాపిటల్ బట్టి అనమాట. మన క్యాపిటల్లో రోజుకి 1% కంటే ఎక్కువ మనం లాస్ అవ్వకూడదు అనమాట. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. రోజుకి 2%, 3%, 5% పోగొట్టుకోకూడదు. 1% పోయింది, ఇంకా ట్రేడింగ్ అనేది ఆపేయాలి. తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ దీనికంటే ఇంపార్టెంట్. ఇదేంటంటే మన ట్రేడ్ అనేది స్టాప్ లాస్ కూడా ఇంపార్టెంటే. ఈ రెండు దేనికి తక్కువ కాదు. రిస్క్ మేనేజ్మెంట్ ఏంటంటే ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. స్టాప్ లాస్, రిస్క్ మేనేజ్మెంట్. ఈ రిస్క్ మేనేజ్మెంట్ చూపిస్తున్నప్పుడు 1:2 ఉండాలన్నమాట. మన రిస్క్ 1 ఉండాలి, రివార్డ్ 2 ఉండాలి. అంటే పోతే రూపాయి, వస్తే ₹2 అలా ఉండాలన్నమాట. వస్తే ₹2 కంటే ఎక్కువ రావాలి, పోతే మాత్రం రూపాయే పోగొట్టుకోవాలి, అంతకంటే ఎక్కువ పోగొట్టుకోవాలి. అంటే 1% అనమాట. వస్తే 1%, పోతే 1%, వస్తే 2% కంటే ఎక్కువ రావాలి. అలాగుంటేనే ట్రేడ్లో ఎంట్రీ తీసుకోవాలి. దేంట్లో పడితే దాంట్లో ఎంట్రీ తీసుకోవడం కాదు. మనం ట్రేడ్ తీసుకునేటప్పుడే మన టార్గెట్ ఎంత ఉందో చూసుకోవాలి. అది 1:2లో ఉందా, 1:3లో ఉందా చూసుకోవాలి. మనం తీసుకున్న రిస్క్ రివార్డ్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ రిస్క్ కూడా 1 ఉంటుంది, రివార్డ్ కూడా 1 ఉంటుంది. అలా చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది అనమాట. అంటే వచ్చిన రూపాయి, పోయిన రూపాయి, అక్కడ మీకేం ఉండదు. ఆ ఛార్జెస్ తప్పితే ఇంకేం ఉండవు అనమాట. అలాగే ఎప్పుడు చేయకూడదు. ట్రేడ్ తీసుకునేటప్పుడే అది మనకి ఎంతవరకు టార్గెట్ వస్తుంది అనేది ముందు క్లారిటీ ఉండాలి. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రిస్క్ రివార్డ్ రేషియో చూపిస్తుంది చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మిస్ అవ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక నెలలోన 30 రోజులు ఉంటుంది కదా. 30 రోజులు అంటే ఒక ట్రేడింగ్ డేస్ ఒక 24 లేదంటే ఒక 20 అనుకుందాం. 20 కాదు కానీ 10 పెడదాం, లెక్క బాగుంటుంది. అంటే ఒక 10 రోజులు ఒక 10 ట్రేడ్లు వేసామనుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్, మిస్ అవ్వకండి. ఒక 10 రోజులు ఒక 10 ట్రేడ్లు రోజుకు ఒక ట్రేడ్ చొప్పున వేసామనుకోండి. ఇది రిస్క్ రివార్డ్ రేషియో ఎంత అంటే 1:2 అనమాట. 1:2 అంటే పోతే రూపాయి, వస్తే ₹2. ఇప్పుడు మనం 10 ట్రేడ్లు వేసాం కదా 10 రోజులకి. లేదంటే రోజుకి 5 ట్రేడ్లు 10 ట్రేడ్లు లెక్కేసుకుని అలాగే లెక్కకూడదు. రోజుకి ఒక ట్రేడే మన రూల్ ప్రకారం ఫాలో అవ్వాలి. ఒక రోజు 10 రోజులకి 10 ట్రేడ్లు వేసాం అనుకోండి. ఇందులో ఒక 5 ట్రేడ్లు ఫెయిల్ అయిపోయాయి అనుకోండి. 5 ట్రేడ్లు ఫెయిల్ అయిపోయాయి. మీకంటే మన రిస్క్ ఎంత రూపాయి కదా. అంటే 5 ట్రేడ్లు ఎంత పోయింది, ₹5 పోయింది. రైటింగ్ బాగోకపోతే ఏమనుకోకండి. ₹5 పోయింది. 5 ట్రేడ్లు 5 పోయింది. ఇంకా ఎన్ని ట్రేడ్లు ఉంటాయి? 5 ట్రేడ్లు సక్సెస్ అయ్యాయి అనుకోండి. 5 ట్రేడ్లు సక్సెస్ అయినట్లయితే ఇక్కడ రివార్డ్ ఎంత? మినిమం 2 ఉంటుంది. మనం 2 ఉంటేనే తీసుకుంటాం, లేకపోతే మానేస్తాం. 2కి అబోవ్ అనమాట. మినిమం 2 పెట్టుకుందాం. అంటే 5 ట్రేడ్ల మీద ₹10 వచ్చింది అనుకోండి. మనకి తేడా ఉంది, రైటింగ్ బాగాలేదు ఏమనుకోకండి. ₹10 అనమాట అది. ఇందులో 5 ట్రేడ్ల మీద ₹10 వచ్చింది అనుకోండి. 1:2 లాగా రివార్డ్ ₹2 చొప్పున లెక్కేసుకుంటే 5 ట్రేడ్ల మీద ₹10 వచ్చింది. ఇప్పుడు ₹10లో ₹5 పోయింది అనుకోండి. ఎంత వస్తుంది ఇక్కడ? ₹5 ప్రాఫిటా? చూసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇది. మన 5 ట్రేడ్లు మన 10 ట్రేడ్లు వేస్తే అందులో 5 పోయినా, 5 సగానికి సగం పోయినా సరే మనం ఇంకా ప్రాఫిట్లో ఉన్నాం చూసారా. ఇక్కడ 5 రూపాయి చొప్పున 5 పోయి ఇక్కడ ₹10 డబుల్ వచ్చింది కదా. ఇక్కడ ₹10 వస్తే ఇక్కడ ₹5 మనకి ఇంకో ప్రాఫిటే. కానీ మనం తీసుకున్న ట్రేడ్లు 1:2, 1:3, ఇంకా 4 కూడా ఉండొచ్చు. అక్కడ ఇంకా ప్రాఫిట్లోనే ఉంటాం. మన సగం ఫెయిల్ అయినా సరే మనం ఇప్పుడు ప్రాఫిట్లోనే ఉంటాం. ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనేది మనం ఫాలో అయినట్లయితే. అసలు చాలామంది మీ స్ట్రాటజీ ఏది వాడతారు, మీ ఇండికేటర్ ఏది వాడతారు, మీ సాఫ్ట్వేర్ ఏది వాడతారు, ఇవన్నీ అడుగుతారు. అసలు ఏమీ లేదు. సినిమా అంతా ఇక్కడే ఉంది, రిస్క్ రివార్డ్ రేషియోలోనే ఉంది.
స్టాప్ లాస్, రిస్క్ రివార్డ్ రేషియో. సినిమా మార్కెట్ అంతా దీంట్లోనే ఉంటుంది. ఇది ఎవరు గమనించరు. అంతసేపు ఏ ఇండికేటర్ వాడేద్దామా, సాఫ్ట్వేర్ వాడేద్దామా, స్ట్రాటజీ వాడేద్దామా, అవన్నీ వేస్ట్ అనమాట. ఇది మీరు ఫాలో అయినట్లయితే రిస్క్ రివార్డ్ రేషియో 1:2, రిస్క్ 1, రివార్డ్ 2 కంటే ఎక్కువ పెట్టుకున్నట్లయితే మీకు ఏ స్ట్రాటజీస్ అవసరం లేదు, మీకు ఏ ఇండికేటర్స్ అవసరం లేదు. ఇది ఫాలో అవ్వాలి మెయిన్. ఇది ఫాలో అయితే మీకు మార్కెట్ నుంచి మంచి డబ్బులన్నీ వస్తాయి. మార్కెట్లో ఎక్కువ రోజులు ఉండొచ్చు అనమాట. ఎవరు కూడా దీని గురించి పట్టించుకోరు. ఎంతసేపు ఇండికేటర్స్, స్ట్రాటజీస్ వాటి గురించే మైండ్ పెడతారు తప్పితే ఈ రిస్క్ రివార్డర్స్ ఇవి చెప్తే మాత్రం ఒక్కొక్కరికి ఎలాగుంటుందంటే బోర్ కొడుతుంది ఇలాంటివి చెప్పాలంటే, వినాలంటే. కానీ అసలు మొత్తం స్టోరీ అంతా, లాజిక్ అంతా ఇక్కడే ఉంది, స్టోరీ అంతా ఇక్కడే ఉంది. ఇలాంటివి చెప్తే ఎవరికి ఇష్టం ఉండదు, ఇలాంటి చూడరు కూడా. ఏదైనా ఇండికేటర్ చూపించేసి ఇది 100% అక్యూరసీ, 99% అక్యూరసీ అంటే మాత్రం ఎగబడి చూసేస్తారు. అది గంట సేపు ఉన్న దాని గురించి అలా చెప్తుంటే చూస్తారు. ఇలాంటివి ఇంపార్టెంట్వి మాత్రం పట్టించుకోరు. తర్వాత స్వింగ్ ట్రేడింగ్ విషయానికి వస్తే ఇంట్రాడే ట్రేడింగ్తో పోలిస్తే స్వింగ్ ట్రేడింగ్ చాలా బెటర్ అనమాట. ఎందుకంటే మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు మనం వచ్చిన ప్రాఫిట్ అనేది ఎక్కడ పోతుంది అనేసి ఒకసారి మనకి 2%, 3% ప్రాఫిట్ వచ్చేసరికి మనం ఎగ్జిట్ అయిపోతాం. ఒకసారి ఇది 5%, ఒక స్టాక్ అయితే ఒకసారి 10%, 7%, 8%, ఒకసారి 5% చాలా ఎక్కువ వస్తుంది. అలాంటప్పుడు మనం మిస్ చేసుకుంటాం అనమాట ఇంట్రాడేలో. అలాగని ప్రతిసారి చూసుకున్నాం అనుకోండి, వచ్చింది పోద్ది. మన 2%, 3% ప్రాఫిట్ ఇచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వకపోతే వచ్చింది ఒకసారి పోద్ది. అలాగని ఎగ్జిట్ అయిన తర్వాత ఒకసారి ఏమవుద్దంటే మూమెంట్ ఎక్కువ వచ్చేస్తుంది. ఒకసారి 5%, 10% అలాగ వచ్చినప్పుడు బాధపడతాం, అనవసరంగా మిస్ అయిపోయామనేసి. అదే స్వింగ్ ట్రేడింగ్లో ఉంటే మనం టైం ఇస్తాం కాబట్టి, కనీసం ఒక 3 రోజులు కానీ, ఒక 5 రోజులు కానీ, ఒక 10 రోజులు ఆ టైం ఇస్తాం కాబట్టి మనకి ఆ ప్రాఫిట్ అంతా క్యాచ్ చేయొచ్చు అనమాట. అందులో మార్కెట్ ఒకసారి గ్యాప్ అప్ ఓపెన్ అవుద్ది. మనం చూడండి, ఎప్పుడైనా ట్రేడింగ్ చేసి ఇంట్రాడేలో మార్కెట్ క్లోజ్ అయ్యే టైం అప్పుడు 3 గంటల తర్వాత మంచి మూవ్మెంట్ ఉంటుంది. మనం ఆ టైంలో ఎగ్జిట్ అయిపోయిన టైం అప్పుడే మంచి మూవ్మెంట్ ఉంటుంది. ఓ పావు గంటలో మంచి మూవ్మెంట్ వచ్చేస్తుంది మన ఎగ్జిట్ అయిపోయిన తర్వాతే. అదే మన స్వింగ్ ట్రేడింగ్లో ఉన్నట్లయితే మనం అవన్నీ కూడా పట్టుకోవచ్చు అనమాట. అందులో ముఖ్యంగా ఇందులో ఇంకా మనకి మంచిది ఏంటంటే స్టాప్ లాస్ పెట్టవసరం లేదు. మెయిన్ ఇందులో స్టాప్ లాస్ బాధ అనేది ఉంటుంది. ఇంకా ఒకసారి ఎంట్రీ తీసుకుంటాం, మళ్ళీ ట్రెండ్ మారిన వరకు ఉంటాం. ఆ స్వింగ్ అంతా చూసుకొని ఎప్పుడు రివర్స్ అవుతుందో చూసుకొని అప్పుడు మళ్ళీ ఎగ్జిట్ అవుతాం. మనకి స్టాప్ లాస్ బాధే ఉండదు. అందులోనూ స్వింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఎందులో పడితే అందులో చేయకూడదు. టాప్ 100 కంపెనీస్ ఉంటాయి కదా, అందులోనే చేయాలి. టాప్ 50 కానీ 100 కానీ పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, అందులోనే మనం ట్రేడింగ్ అనేది స్వింగ్ ట్రేడింగ్ చేయాలి. ఎందుకంటే ఒక్కోసారి మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఏమవుతుందంటే అది గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఛాన్స్ అనేది ఉంటుంది. ఏమైనా బ్యాడ్ న్యూస్ ఏమైనా వచ్చిందనుకోండి, ఒక్కసారి గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయినట్లయితే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. అదే లార్జ్ క్యాప్ కంపెనీస్ అనుకోండి, పెద్ద కంపెనీస్ అనుకోండి, అందుకే టాప్ 100 కంపెనీస్లో మనం స్వింగ్ ట్రేడింగ్ చేసినట్లయితే మనకి రిస్క్ అనేది తగ్గుతుంది. మనం కొంచెం సేఫ్టీగా ఉండొచ్చు అనమాట, కొంచెం ధైర్యంగా ఉంటుంది, మన డబ్బులు ఏం పోవనేసి. స్వింగ్ ట్రేడింగ్ మాత్రం ఎందులో పడితే అందులో చేయకూడదు. ఇంట్రాడే మీ ఇష్టం, ఎందులో చేసినా పర్లేదు. ఎందుకంటే ఆ రోజుతోనే ఆ రిస్క్ అనేది నెక్స్ట్ డేకి మనకు ఉంచాం కాబట్టి ఎందులో చేసుకున్నా ప్రాబ్లం ఉండదు. స్వింగ్ ట్రేడింగ్ మాత్రం కంపల్సరీగా టాప్ 100 కంపెనీస్లో చూసుకోండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒకే దాంట్లో అన్నీ చెప్తే బోర్ కొడుతుంది, ముందు చెప్పినవి కూడా మర్చిపోతారు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.